వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి తొలి సందర్శన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు నిన్న వెళ్ళారు. చాలా మొత్తం అంతా కలిగి తిరిగారు. మీడియా సమావేశం కూడా పెట్టారు. అంటే ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. పోలవరానికి జగనే శాపం, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు పోలవరం పూర్తికి దాదాపు 4 ఏళ్ళు పడుతుందంటూ ఆయన మొత్తం ఎక్కడ ఏ స్థితిలో ఉంది ప్రెజెంట్ ప్రాజెక్ట్ అంటూ వివరించే ప్రయత్నం చేశారు. దానిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తెలుగుదేశం ప్రతినిధికి, 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఇదే 2017లో అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు రాసి పెట్టుకొని మీ సాక్షి పత్రికలో 2018 కల్లా పోలవరం పూర్తి అవుతుంది అన్నారు. నిజంగా మరి 2018లో వాళ్ళే ఉన్నారు, 2019 దాకా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు 72% అప్పుడే కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు పట్టదు కదా. ఇదొక పాయింట్ నెంబర్ 1. 2, బాబు గారి శబదాలు చాలా చూసాంలే కానీ ఏదో ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ శబదాలని చేస్తానే ఉంటారు. సో బాబు శబదాలు కాదు సార్, బాబు శాపాలు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి శాపాల వల్ల, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ దుస్థితి పట్టడానికి కారణం. ఎందుకు నేను క్లియర్ గా చెప్తున్నా, నార్మల్ ప్రాజెక్టులకి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ డిఫరెంట్. అది చూడకపోతే ఎవరికి ఆ ప్రాజెక్ట్ గురించి అర్థం కాదు. ఇప్పుడు మీరు నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటివి చూస్తుంటారు, ఒకటే ప్రాజెక్ట్, అక్కడే గేట్లు పెడతారు, అక్కడే వాటర్ వెళ్తారు, ఒకటే ఉంటుంది డ్యామ్, 2 కొండల మధ్య ఒక డ్యామ్ కడతారు, అదే డ్యామ్. బట్ ఈ పోలవరం అనేది సపరేట్. దాన్ని గోదావరి నదిని 8 కిలోమీటర్లు దాదాపుగా మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం చేపట్టాలి. మెయిన్ డ్యామ్ అంటే ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అని ఏదైతే అంటామో, అంటే ఇప్పుడు పునాది తవ్వారని చెప్తారు కదా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని, ఆ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కట్టాలి అని అంటే ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తవ్వాలి, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తవ్వాలి. స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్వే ఈ నిర్మాణాన్ని పూర్తి అయినాక మాత్రమే ఎర్తకల్ రాక్ఫిల్ డ్యామ్ ని అంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని స్టార్ట్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, ఎగువ కాపర్ డ్యామ్ కొంత స్టార్ట్ చేసినాక దిగువ కాపర్ డ్యామ్ అసలు స్టార్ట్ చేయకుండా స్పిల్వే నిర్మాణాన్ని తాత్కాలికంగా చేపట్టి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పునాదిని తీయటం వల్ల గోదావరి నదికి ఏదైతే ఎప్పుడు రానంతగా వరదలు, నార్మల్ గానే గోదావరి ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, గోదావరికి ఆ వరదలు రావటం వల్ల ఎగువ కాపర్ డ్యామ్ లో వీళ్ళు గ్యాప్స్ ఉంచడం వల్ల, అంటే ఎగువ కాపర్ డ్యామ్ లో 2 చోట్ల వీళ్ళు గ్యాప్లు ఉంచారు. ఒకటి 380 మీటర్లు ఒక అంచున, మరొక అంచున 300 మీటర్లు ఆ ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాప్లు ఉంచడం వల్ల దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం అసలు పూర్తి చేయకుండా ఉండటం వల్ల, స్పిల్వే నిర్మాణం కూడా పూర్తి అవ్వకుండా ఉండటం వల్ల, ఏదైతే ఆ గోదావరికి వచ్చినటువంటి వరద వల్ల డైరెక్ట్ గా వాటర్ వచ్చే ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాప్లను తంతం, అలా వెళ్ళి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళకి తగలటం, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ దిగువ కాపర్ డ్యామ్ లేకపోవడం వల్ల మళ్ళీ బ్యాక్ వాటర్ తంతం వల్ల ఏదైతే డ్యామ్ అనేది దెబ్బతింది. అంటే ఆ పునాది ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కి సంబంధించినటువంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళ అంటే పునాది ఏదైతే దెబ్బతింది, అంటే 2014 చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల దెబ్బతిందే కదా. 2014-19 మధ్య 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేశాము. రివర్స్ టెండర్ పేరుతో ఏజెన్సీలను మార్చేశారు. 2019-20లో వరదలు రావటం వల్ల డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల 35% డ్యామేజ్ అయింది. ఇప్పుడు 446 కోట్లతో 2 సీజన్లు పూర్తి చేస్తే దాన్ని కూడా కాపాడలేకపోయారు. ఇప్పుడు డ్యామేజ్ అయిన చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మరొక 447 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఎక్కడ డ్యామేజ్ అయింది, మళ్ళీ ఎంత ఖర్చు ఇప్పుడు అవసరం పడుతుంది, ఆ ఖర్చు తర్వాత నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఇట్లా ఈ 3 కేటగరైజ్డ్గా నిన్న ముఖ్యమంత్రి 2023 మార్చి అనుకుంటా ఆల్రెడీ మంత్రిగా ఉన్నటువంటి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు అదే చెప్పారు. సో ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కి సంబంధించిన డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, సో దాన్ని మళ్ళీ కొత్తది నిర్మించాలి అనే దాని మీద ఆల్రెడీ ఏదో కేంద్ర హైడ్రాలిక్ కార్పొరేషన్ వాళ్ళందరూ వచ్చి మొత్తం దీన్ని వచ్చి చూసి వెళ్ళారు. మొత్తం కొత్తది నిర్మించాలా, దీన్నే రిపేర్ చేయాలనే అంశం మీద ఇంకా జరుగుతా ఉన్నాయి. సో ఇంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల వల్ల వృధా అని చెప్పి సాక్షాత్ అప్పుడు మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి రాంబాబు గారు చెప్పారు. ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పేది ఏముంది, మేము ఆల్రెడీ సంవత్సరం క్రితం చెప్పినటువంటి మాటనే ఇవాళ ఏదో ఆయన ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళి ఇంకా 4 ఏళ్ళు పట్టిద్దని అధికారులు చెప్పారు. సార్ 72% పూర్తయిందంటే సతీష్ గారు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు లెక్కల్లో మేధాం అనుకుంటున్నా. 55,000 కోట్లు కదా పోలవరం అంచనా వ్యయం. పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఇప్పటి వరకు మొత్తం ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. 55,000 కోట్లలో 20,000 కోట్లు ఖర్చు పెడితే 50% కూడా ఇంకా ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు కదా. మరి 72% ఎట్లా పూర్తయిందని చెప్తారు. రెండోది, అసలు మెయిన్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి పూర్తి కాకుండా
పునరావాసం అనేది దాంట్లో మెయిన్. ఇంకా పునరావాసానికి సంబంధించి మెయిన్ డ్యామ్ జరగకుండా 72% పూర్తయిందని చెప్పి అప్పటి అధికారులు ఏదో తప్పుడు లెక్కలు చెప్పి అయితే దాన్నే పట్టుకొని ఇంకా 72% అంటే అట్లా. నేను అడుగుతున్నా 55,000 కోట్లలో 20,000 కోట్లు అంటే 72% అయిద్దా? అవదు కదా, 50% కూడా కాలేదు కదా, మళ్ళీ 72% అని పూర్తయిందని ఎలా చెప్తారు? రెండోది, మేము వచ్చిన తర్వాత కరోనా లాంటి దాంట్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ వచ్చినా కూడా దాదాపుగా 1.5 year కరోనా లాంటిది ఉన్నా కూడా ఏదైతే 48 గేట్లని స్పిల్వేలో మేము నిర్మించాము, ఎగువ కాపర్ డ్యామ్ ని కొంత హైట్ ఇంకా పెంచి ఆ గ్యాప్లను పూడించి ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసాం, ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసాం. అదే విధంగా మీరు అన్నట్టుగా పవర్ హౌస్ నిర్మాణాలు స్టార్ట్ అయింది మేము వచ్చిన తర్వాతే. పూర్తిగా గేట్లు పెట్టి ఈ రోజు దాదాపుగా 50 లక్షల వరద వచ్చినా కూడా ఒకేసారి ఆ గేట్ల నుంచి 48 గేట్ల నుంచి బయటికి గోదావరిలో కలిసే విధంగా స్పిల్వే నిర్మాణం అనేది పూర్తయింది. అంటే నేను క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి మాట్లాడారు, రిపేర్లు చేసిన డయాఫ్రమ్ వాల్ ఉపయోగపడుతుందని చెప్పలేము, మొత్తం కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని 990 కోట్లు ఖర్చు అవుతుంది. కాపర్ డ్యాంలలో గ్యాప్ 1 పనులు 250 మీటర్లకు 150 మీటర్ల వరదల్లో కొట్టుకుపోయింది. ఇసుక బయట నుంచి తీసుకొచ్చి కాంపాక్ట్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందనేది తెలియదు. ఖచ్చితంగా ఈ గ్యాప్ 2 గ్యాప్ 3 కుంగిన గైడ్ బండ్ వంటి చూస్తే ప్రాజెక్ట్ పూర్తికి 4 ఏళ్ళు సమయం పడుతుందని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. నిదాన్ని ఒప్పుకున్నాడు దాంట్లో. ఇప్పుడు సార్ ఒకటి చిన్న పిల్లలకు అర్థమయ్యేటటువంటి విషయం కూడా, మెయిన్ డ్యామ్ దాన్ని కట్టేటప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి కాకుండా మెయిన్ డ్యామ్ ఎవరైనా స్టార్ట్ చేస్తారా సార్ పునాదులు? ఇప్పుడు వరద వచ్చేది ఆపటానికే కదా ముందు ఎగువ కాపర్ డ్యాము కింద దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం చేసేది. ఆ నిర్మాణాలు పూర్తి కాకుండా నువ్వు ఎర్తకం రాక్ఫెల్ డ్యామ్ కి సంబంధించినటువంటి పునాదిని 1392 మీటర్లు ఎంత ఉంటుంది, ఆ పునాదిని చేయటం వల్ల వరద ఈ గ్యాప్ లో వచ్చి వరద వచ్చి దాన్ని తన్నేయడం వల్ల దెబ్బతింటుంది కదా. ఈ మాత్రం బేసిక్ తెలియకుండా నేనేదో 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యాను, లేదంటే నేను ఈ దేశంలోనే సీనియర్, ఏదో ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ ఏదో వచ్చారు కాబట్టి ఈ రకంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొన్ని గడువులు పెట్టినప్పుడు మీరేం చేయలేకపోయారని మీరు విమర్శించారు సార్. అప్పుడు మీరు ప్రతిపక్షంగా గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా పోలవరం మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదన్న దానిపై సమాధానం చెప్పాల్సిన స్పిల్వే ఛానల్ గానీ అప్రోచ్ ఛానల్ గానీ దానికి సంబంధించినటువంటి స్పిల్వేకి సంబంధించినటువంటి 48 గేట్లు గానీ పైలట్ ఛానల్ గానీ ఈ నిర్మాణాలను పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తాం. తెలుగుదేశం పూర్తి చేయడానికి కమిటెడ్ గా ఉన్నాము. గత 5 ఏళ్లలో ఏం తప్పులు జరిగాయి అనే దాన్నే ముఖ్యమంత్రి గారు వివరించే ప్రయత్నం చేశారు. ఆ తప్పిదాల కారణంగా ప్రస్తుత నిర్మాణం ఏ స్థాయిలో ఉందో దాని అంచనాగానే 4 ఏళ్లు కంప్లీట్ అవడానికి 4 ఏళ్లు పడుతుందని చెప్పారు. సతీష్ గారు మీకు లెక్కలొచ్చు, నాకు లెక్కలొచ్చు. మేడం గారు ప్రొఫెసర్, లెక్కలు ఇంకా బాగా వచ్చని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రొఫెసర్ కాబట్టి పాఠాలు చెప్తారు కాబట్టి లెక్కలు బాగా వచ్చు అనుకుంటున్నా. నేను అడిగిన లెక్కలకి ఆమె ప్రొఫెసర్ గా ఈ లెక్కలు కరెక్టా కదా చెప్పమని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్లు అవునా కాదా? పాయింట్ నెంబర్ 1. 55,000 కోట్లు ఇప్పటి వరకు కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే 50% కూడా పూర్తి కాకపోతే 72% ఏ లెక్కల ప్రకారం ఏ ప్రొఫెసర్ గారి లెక్కల ప్రకారం పూర్తయిందో చెప్పమని అడుగుతున్నా. రెండోది, మేము వచ్చిన తర్వాత 10,385 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి 5 ఏళ్లలో ఖర్చు పెట్టాము. దాంట్లో కేంద్రం నుంచి వచ్చింది 6,085 కోట్ల రూపాయలు మాత్రమే, 8,000 కోట్లు కూడా రాలేదు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 1,588 కోట్ల రూపాయలు ఒక బిల్లు రావాలి. అలానే ఇంకా చెల్లించాల్సిన బిల్లులు ఇంకోటి 2,583 కోట్లు రావాలి. ఇంకా అప్లోడ్ చేయాల్సిన బిల్లులు 127 కోట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా 4,298 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉంది. ఇక్కడ వర్కులు జరిగినా కూడా ఇప్పటి వరకు పోలవరానికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10,000 కోట్లు, ఇప్పుడు ఒక 10,000 కోట్లు. దాదాపుగా ఏదైతే 10,000 కోట్లు మొత్తం చూసుకుంటే 25,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయితే 21,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా మిగిలిన రావాల్సినవి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు 55,000 కోట్లు ఇంకా 30,000 కోట్ల పైగా రావాల్సి ఉంటే 72% పూర్తయిందని ఎలా చెప్తారు? కాదు, ఇక్కడ డిఫరెంట్ గా చూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 72% ఇక్కడ ప్రాజెక్టు స్ట్రక్చర్ నిర్మాణం అవ్వటం అనేది ఒకటి. అసలు ఏ ప్రాజెక్ట్ నీళ్లు నింపాలి పునరావాసం నేను అదే అంటున్నా, దానికి వస్తున్నా. అంటే 72% పూర్తయింది అనేది వాళ్ళు చెప్పింది కూడా 72% పూర్తయింది అనేది ఓన్లీ ప్రాజెక్టు దానికి సంబంధించిన కాంపోనెంట్స్. వెంకటరెడ్డి గారు నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్న వివరణకి నేను మీకు దానికి కొంచెం వివరిస్తున్నాను. ఇక్కడ RR ప్యాకేజ్ అనేది అత్యంత కీలకంగా ఉంది. కొద్ది రోజుల కిందట మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే
కేంద్రం ఆర్ఆర్ ప్యాకేజీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరంగా మీరు అది బాధ్యత చూసుకోండి, మేము కేవలం ఈ కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ మాత్రం ఇస్తామన్న ప్రపోజల్ కూడా గత ప్రభుత్వం డినై చేసింది, కాదనట్లేదు. ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది. దీనికి 20,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒప్పుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి కూడా అవన్నీ కలిపే చెప్పారు, ఆర్ఆర్ ప్యాకేజ్ అడ్రస్ చేయాలి, ఇవన్నీ కలిపే 4 కంప్లీట్ అవుతుందని చెప్పారు. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు 2014 to 18 దాకా అదే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు 2 మంత్రి పదవులు పంచుకొని కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ నీళ్లు తీసుకొని అప్పుడు 20,000 కోట్లకే మేము ఇస్తామనంటే ఎస్ అని యాక్సెప్ట్ చేశారు. కానీ మేము వచ్చిన తర్వాత 55,000 కోట్లకు ఆమోదం తెలపగలిగిచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ పునరావాసం ఎన్ని కల్పించడానికి ఇది ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వాల్సిన ప్రాజెక్టు. మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ 30,000 కోట్లు మీరు పెట్టుకోండి, మేమేదో 20,000 కోట్లు ఇస్తామనంటే దానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకొని 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదండి, మేము కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా మేము 30,000 కోట్లని మేమే భరించుకుంటామని చెప్పి వచ్చేటప్పటికి సార్ వాళ్ళు అసలు గేట్లే పెట్టలేదు కదా, స్పిల్వే నిర్మాణమే చేపట్టలేదు. ఎగువ కాపర్ డ్యామ్ లో 2 గ్యాప్లు వదిలేరు, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణమే పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 72% ఎలా పూర్తయిందని చెప్తారు, నాకు అర్థం కాలేదు. సార్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండా 72% పూర్తి అయిందా? స్పిల్వే నిర్మాణం పూర్తి కాకుండా పూర్తి అయిందా? ఒక గేట్ పెట్టారు. పోలవరం నిర్మాణం చేయండి, మేము వెల్కమ్ చేస్తాం, బట్ కేంద్రం నుంచి ఏ స్థాయిలో ఏం తెస్తారో ఒక ప్రణాళిక చెప్తారని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక్క నిమిషం, మా కమిట్మెంట్, మా నిబద్ధత, మా నిజాయితీ ఎక్కడ అర్థం కావాలంటే చార్జ్ తీసుకున్న 4వ రోజే మేము పోలవరం సమీక్ష చేస్తున్నాం. వినండి సార్, వినండి, ఓపిక తెచ్చుకోండి. మాట్లాడనివ్వాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మేము విత్ నంబర్సే మాట్లాడతాం. ఎస్, మేము అందుకే చెప్తున్నాం, వీళ్ళు మంత్రి పదవులు తెచ్చుకోలేదు, వీళ్ళు ఇచ్చేయలేదు, అలా చేయలేదు అని మమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా సరే మేము వీఆర్ కమిటెడ్ ఫర్ అమరావతి అండ్ పోలవరం అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా క్లియర్ గా చెప్తున్నాం. సో ఖచ్చితంగా ఇవాళ సమీక్ష చేసాం. నేను ఇప్పుడే ఈ డిబేట్ లోనే చెప్పాను కదండి, 2వ సమీక్ష అయ్యే వరకు దేర్ వుడ్ బి ఒక ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది. మాకు ఇంత అవసరం ఉంది, ఇంత ఇంత ఇమీడియట్ గా మీరు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంత ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ఖచ్చితంగా అడుగుతాం. మేము ఉన్నదే దానికి, మేము అధికారంలోకి వచ్చిందే ఇది కంప్లీట్ చేసుకోవడానికి. మీరు చేయలేకపోయారు కాబట్టే మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం అంత క్లియర్ గా. ఇంకోటి, మా నిబద్ధత, మా అండర్స్టాండింగ్, మా ఆనెస్టీ నిజాయితీ అనేటువంటిది ఎక్కడ కనబడుతుందంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ బోత్ దీస్ టూ, వెదర్ ఇట్ ఇస్ అమరావతి ఆర్ పోలవరం. కంప్లీట్ చేసి చూపిస్తాం. వీళ్ళలాగా అసెంబ్లీలో ఏలేసేసి అసెంబ్లీలో చిటికలేసేసి అలా కాదు, మేము విత్ ది వర్క్ విల్ ప్రూవ్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడారండి, వీళ్ళు ఇంత మాట్లాడారు. మేం కట్టినటువంటి బిల్డింగ్ లోనే కూర్చొని కదా వీళ్ళ పాలన కొనసాగించింది 5 సంవత్సరాలు. పార్టీలు మారుతుంటాయి కానీ రాజ్యాంగ పరంగా ప్రభుత్వం అనేది శాశ్వతం. ప్రభుత్వం అనేది ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం కాబట్టి ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు బోటో కావాలి. పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మాత్రం శాశ్వతం. అదేనమ్మా, మీ బోర్డులు ఎల్లో కలర్ బోర్డులు పెట్టుకున్నారు, అందుకని మీరు చేసింది వచ్చిన 10 రోజుల్లో జరుగుతున్న విధ్వంసం చూస్తున్నాం కదా. రాజీ తీసుకోకముందు సంక్షేమాలు. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు.